హాయ్ మిత్రులారా, నేను ఈరోజు మీకు బీట్రూట్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్పిస్తాను. ఇది యాక్చువల్లీ బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇంట్లో వాళ్ళే కాదు, బ్యాచిలర్స్ కూడా వెరీ ఈజీగా చేసుకోవచ్చు. సో నేనేం చేస్తున్నాను అంటే, ఇప్పుడు ఫస్ట్ దీన్ని బీట్రూట్స్ని నాకు కొన్ని కావాల్సిన బీట్రూట్స్ని తీసుకొని ఇలా తురుముకున్నాను. తురుముకోవడం అంటే తెలుసు కదా, అలాంటి నాకు తురుముకునే పరికరం నా దగ్గర ఉంది, మా ఇంట్లో మిషన్. సో దాన్ని నేను ఇలా తురుముకున్నాను. సో నేనేంటంటే మా ఫ్యామిలీకి కావాల్సినవి నేను తీసుకున్నాను. సో మాకు ఈరోజు 5 బీట్రూట్ అవసరం అయ్యాయి. సో 5 బీట్రూట్ తీసుకున్నాను. బీట్రూట్ అన్నీ ఇలా తురమాలి. తురిమిన తర్వాత ఫ్రెండ్స్, మెయిన్ బీట్రూట్ కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థములు ఇవన్నీ ఇంట్లోనే దొరుకుతాయి ఫ్రెండ్స్. మీరు ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. అన్నీ ఇంట్లో ఉండే వస్తువులతోనే బ్యాచిలర్ కానీ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు కానీ బీట్రూట్ కర్రీ చాలా మంచి క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ కావాల్సిన మెయిన్ పదార్థాలు బీట్రూట్ మనం తురుముకునేది. ఓకే, తర్వాత వచ్చేసి ఒక ఆనియన్ తీసుకున్నాను ఫ్రెండ్స్, నేను 5 దాంట్లకి కట్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ ఒక టమోటా తీసుకున్నా ఫ్రెండ్స్, కట్ చేశాను ఆల్రెడీ. తర్వాత మనకు మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆయిల్ వేస్తాం మనం బౌల్లో. ఇలా ఆయిల్ వేసేస్తాం. ఇలా ఆయిల్ వేసిన తర్వాత మనము ఫస్ట్ జీలకర్ర, ఆవాలు ఎంత వేసుకోవాలి, జీలకర్ర ఎంత వేసుకోవాలి. తర్వాత పసుపు మనం ఎంత వాడతామో అంత వేసుకోవాలి. తర్వాత సాల్ట్ కూడా మనం ఎంత తినగలుగుతామో అంత వేసుకోవాలి. ఓకే, తర్వాత కారం కూడా మనం ఎంత అవసరం అంత వేసుకోవాలి. చూసారా, ఇవన్నీ ప్రతి ఒక్కరింట్లో దొరుకుతాయి. మీరేం సపరేట్గా కొనుక్కొని చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఫస్ట్ ఆల్రెడీ నూనె మీరు వేసేసుకున్నారు. నూనె ఆల్రెడీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నూనె నేను చేసుకుంటున్నాను. ఓకే, చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసేయండి. తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసేసేయండి. వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేయండి. తర్వాత అవన్నీ వేసిన తర్వాత ఆనియన్స్ కొంచెం ఎర్రగా అయ్యేంతవరకు ఉండండి. ఇలా ఎర్రగా అయ్యేంతవరకు చేసుకోవాలి. ఇలా ఎర్రగా అయిన తర్వాత మేము ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్. మేము ఏంటంటే బయట అల్లం వెల్లుల్లి ఎక్కడ తెచ్చుకోము, అవి మంచిది కూడా కాదు. సో మా వైఫ్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది. దీనికి కూడా మేము సపరేట్ వీడియో పెడతాను నేను, హౌ టు ప్రిపేర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇన్ హోమ్ ఓన్లీ. ఓకే, సో నేను 1 స్పూను అల్లం వెల్లుల్లి వేసుకున్నాను. ఇది వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇది వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు, ఇది వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత మనం కట్ చేసుకున్న టమోటాలు వేసేసాం ఫ్రెండ్స్. టమోటాలు బాగా ఎర్రగైనంత వరకు మరగనివ్వండి. సో ఇలా ఎర్రగైనంత వరకు చేసుకోవాలి. ఇలా ఎర్రగైన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బీట్రూట్ వేసేసుకుంటే ఇట్లా బీట్రూట్ వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కలిపేసేయండి. ఆనియన్స్ అవన్నీ మనము తిప్పేసుకోవాలి. మనం ఇంతకుముందు చేసిన ఆనియన్స్, టమోటాలు అన్నీ ఫ్రైడ్ అన్నీ చేసుకున్న తర్వాత ఇలా అంతా నీట్గా తిప్పేసేయాలి. చూసారా ఎలా కలిపిందో, చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. సో ఫస్ట్ పసుపు వేయాలి ఫ్రెండ్స్. పసుపు మేము బాగానే తీసుకుంటాం. సో ఇంత పసుపు తీసుకున్నాను, వేసేయాలి. ఉప్పు ఫ్రెండ్స్, ఉప్పు మీరు ఎంత క్వాంటిటీ కావాలో అది వేసుకోండి. మేమైతే ప్రస్తుతానికి తీసుకుంటున్నాను. వేసేసి మళ్ళీ దీన్ని మనము కలిపేసుకోవాలి. నీట్గా కలిపేసుకొని నీట్గా కలిపేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి దీన్ని.
అంటే బాయిల్ కానివ్వాలి. అలా అయితే మనకు చాలా టేస్ట్ వస్తుంది. సో కొద్దిసేపులో ఒక 5 మినిట్స్, 2 to 3 మినిట్స్ ఫ్రెండ్స్, నాట్ 5 మినిట్స్, 2 to 3 మినిట్స్ మగ్గనివ్వండి. ఓకే, చూడండి మగ్గితే ఎంత క్రిస్పీగా వస్తుందో కర్రీ. సో ఇలా చూడడానికి బాగా వస్తుంది అండ్ తినడానికి కూడా బాగా వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, చాలామంది బీట్రూట్ కర్రీ చేసుకోవడానికి రాక చాలామంది బీట్రూట్ కర్రీ చేసుకోవట్లేదు. సో అట్లాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో ప్రిపేర్ చేస్తున్నా. ఓకే, సో చెప్పాను కదా బాయిల్ అవుతుంది, ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి. ఇలా 2 నిమిషాల తర్వాత నేను మాకు కావాల్సినంత కారం నేను వేస్తున్నాను. మేము రాయలసీమ ఫ్రెండ్స్, బాగా తింటాం. సో మీరు చూసుకొని వేసుకోండి కారం. నేను ప్రస్తుతానికైతే ఇది వేస్తున్నాను. అండ్ నాకు తక్కువ అనిపించింది, ఇంకా కొంచెం వేస్తున్నాను. నేను బేసికలీ రాయలసీమ కాబట్టి 1 స్పూన్ కారం వేసాను. సో బేసికల్లీ అందరూ అలా కారం తినాలని నేనైతే చెప్పను. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకుంటుంది. ఆ కారానికి సర్టన్ లిమిట్ అంటే ఏం లేదు. ఓకే, కారం ఉప్పుకి మన దగ్గర లిమిట్ లేదు. కొంతమంది అసలు ఉప్పు కొంచెం వేసుకొని కూడా తినొచ్చు, బీపీ అలాంటి వాళ్ళు, అదేం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మళ్ళీ ఇలా నేను అంతా కలిపేసుకోవాలి. చూసారా, ఇలా నీట్గా కలిపేసుకున్నా. ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత ఇలా తయారవుతుంది. ఏం వేయొద్దండి, అంతా మనం కారం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. ఎందుకంటే ఆ కారం పచ్చివాసన వెళ్ళాలి కదా, ఆ పచ్చివాసన వెళ్తేనే మనకి కొంచెం టేస్ట్గా అనిపిస్తుంది. ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి, వదిలేసేయండి దాన్ని. ఓకే, వాటర్ ఏం వేయద్దండి, వితౌట్ వాటర్ ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. ఎందుకంటే పచ్చి కారం వెళ్తుంది, మళ్ళీ మీకు వాటర్ వేసేయాలి. ఓకే, మగ్గేసింది. సో మేము తయారు చేసుకున్న మసాలా ఇది, మేము బయట నుంచి ఎక్కడ తెచ్చుకోం. ఈ మసాలా కూడా నేను ఒక వీడియో తీస్తాను. అన్నిట్లో అన్ని కర్రీలు వేసుకోవచ్చు. సో మేము ఈ మసాలాని నాకు కావాల్సినంత క్వాంటిటీలో వేసేసి మొత్తం మళ్ళీ తిప్పేసేయడం. ఫ్రెండ్ మసాలా వేసాను నేను. ఆ మసాలా ఎలా తయారు చేసుకునే విధానం నేను మళ్ళీ ఒక వీడియోలో చెప్తాను మీకు. ఇప్పుడు ఇలా మొత్తం కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారా, బీట్రూట్ కర్రీ రెడీ. ఇదే బీట్రూట్ కర్రీ ఫ్రెండ్స్. ఓకే, నేను ఇప్పుడు దీన్ని ఒక 1 మినిట్ మగ్గనిస్తాను. మసాలా వేసాను కదా, చూసారా ఎంత క్రిస్పీగా వచ్చింది, చూసారా ఎంత బాగా వచ్చింది. ఎవరైనా చేసుకోవచ్చు దీన్ని, ఇలా ఫ్యామిలీలే చేసుకోవాలని ఏం లేదు, బ్యాచిలర్స్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్, చాలా ఈజీ ప్రాసెస్. సో అయిపోయింది, 1 నిమిషం అలా దాని మీద మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. అయిపోయిన తర్వాత కర్రీ రెడీ. సో టేస్ట్ చేస్తాను. ట్రై చేస్తాను, ఒక బైట్ తీసుకొని నేను ట్రై చేస్తాను ఎలా వచ్చిందో. ఓకే, కాలిపోతుంది ఫ్రెండ్స్. సూపర్ కర్రీ, ఎంత అద్భుతంగా వచ్చిందంటే దీన్ని మీరు చపాతీలో తినొచ్చు, రైస్లో తినొచ్చు, ఎలా అయినా తినొచ్చు. ఇది మా రాయలసీమ సైడ్ అయితే బీట్రూట్ కర్రీ ఇలా చేసుకుంటారు ఫ్రెండ్స్. సో అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నా వీడియోని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.